Hello, my dear students. Today we are going to discuss about the last weekend review of science and technology. So, the topics that we are going to discuss under the weekend review of science and technology. Number one is artificial general intelligence. So, AGI, artificial general intelligence, malaria vaccine, Ratapani Tiger Reserve. Okay, and the themes of World Soil Day and World AIDS Day. Before starting the session, I would like to announce you. Mentorship program chala successful ga start ayindi. Okay, so whoever is interested can join in the mentorship program. Chala the course designing kuda chala perfect cheyadam jarigindannamata. Okay, for example, daily 3 hours of classes. Number 2, test series. Number 3, current updates, current as well as PIB updates. ఈ మూడు కలిపి మెంటర్షిప్ అనమాట. అంటే ఎగ్జామ్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మిమ్మల్ని చేయబట్టుకొని నడిపించేటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఇంతకుముందే నేను చెప్పినట్టు ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, సైన్స్, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి సంబంధించి మీరు చదువుకోండి. ఎస్ఎన్టీకి సంబంధించి ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్ దట్ ఈ 75 రోజులు నాతో నడవండి, డెఫినెట్గా యూ కెన్ స్కోర్ బెటర్ దాన్ ద అదర్స్. మిగతా వాళ్ళకన్నా అయితే చాలా బెస్ట్గా అయితే మీరు పెర్ఫామ్ చేయగలరని మాత్రం నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఒక ట్రస్ట్ మీ, దట్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ ఇన్ ఏ వెరీ ఎక్స్ట్రాడినరీ మేనర్. మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. దానికోసం లక్ష్మేశ్వర్ క్లాసెస్ యాప్ అని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి, అండ్ యూ కెన్ హ్యావ్ ట్రెమెండస్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు, సార్ మేము ఎస్ఎన్టీ వదిలేసాం సార్, అది 20 మార్కులు 30 మార్కులు లేదు. ఎస్ఎన్టీని ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుని ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఎలిమినేషన్ ప్రక్రియతో కరెంట్ని లింక్ చేసుకొని చదివితే ఎస్ఎన్టీలో 50-60 మార్కులు కూడా సాధించవచ్చు, ఈవెన్ ఆఫ్టర్ నెగిటివ్ మార్కింగ్. Okay, so that has a greater potential to score you very good marks. Okay, and look at this. Artificial general intelligence అనేది LLM మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కన్నా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అధునాతనమైనటువంటిది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీపీయూ, టీపీయూ ఎలాగైతే ఉన్నాయో, ఓకే, జీపీయూ, సిపియూ, జీపీయూ, టీపీయూ ఎలాగైతే ఉన్నాయో, సేమ్ ఈ టీపీయూని వర్క్ చేయడానికి ఉపయోగించేటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెక్నాలజీ అంటే వీ వుడ్ సే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ ట్రెమెండస్ ఇంపాక్ట్. ఓకే, మానవుని మెదడును పోలినటువంటి మెదడును పునఃసృష్టి చేయటం అంటే మానవుడు ఎలా అయితే ఆలోచిస్తాడు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఓకే, ఎలా ఈ పర్టికులర్ ప్రక్రియకి రెస్పాండ్ అవుతాడు, ఓకే, వాటన్నిటిని ముందుగానే ఊహించి దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవటం అనమాట. దీనికి సంబంధించినటువంటి యాక్చువల్గా చాట్ జీపీటీ ఒక కొత్త వేరియంట్ని లాంచ్ చేసింది. చాట్ జీపీటీ హ్యాస్ లాంచ్ న్యూ వేరియంట్ కాల్డ్ యాజ్ 01 అనమాట. ఓకే, చాట్ జీపీటీ కంపెనీ అయినటువంటి ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ సెడ్ దట్ రానున్న 1000 రోజుల్లో కనీసం మినిమం 1000 డేస్లో ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రభావవంతమైన పాత్రను పోషించనున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా కూడా మానవుని యొక్క ఆలోచన విధానాన్ని పసిగట్టి మానవునిలాగా ఆలోచించడానికి ప్రయత్నించేటువంటి మెథడ్ ఈజ్ నథింగ్ బట్ AGI. సో యాక్చువల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి మనకి LLM మోడల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఈజ్ వన్ ఆఫ్ ద is one of the LLM model, large language model. And along with this, Google వాళ్ళది మీరు మొబైల్ ఫోన్లో చూసింటారు, Gemini is one of the LLM. It is not on artificial general intelligence. Whereas in the case of Anthropic, okay, Anthropicకి చెందినటువంటి Claude are these works on LLM model, not on AGI. ఇదే LLM మోడల్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కనుక అనుసంధానం చేస్తే దెన్ యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్
మానవుని పోలినట్టు ఒక అద్భుతమైన క్రియేచర్ని అయితే మనం సృష్టించగలం. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మలేరియా వ్యాక్సిన్ అభివృద్ధి. ఓకే, డెవలపింగ్ మలేరియా వ్యాక్సిన్ త్రూ ద జెనెటిక్ ఇంజనీరింగ్. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మలేరియా వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తున్నారు? యాక్చువల్గా మలేరియాకి సంబంధించి అనేక రకాలైనటువంటి వ్యాక్సిన్లు అభివృద్ధి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ R21 మ్యాట్రిక్స్ ఎం కావచ్చు, R21 మ్యాట్రిక్స్. సో ఈ వ్యాక్సిన్లు అన్నిటి యొక్క ప్రధాన లక్ష్యం గురించి ఒక మాటలో చెప్పుకుందాం. దెన్ విల్ మూవ్ ఆన్ టు ద వరల్డ్ సాయిల్ డే అండ్ వరల్డ్ ఎయిడ్స్ డే. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మలేరియా వ్యాధికారకమైనటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ స్పోరోజాయిట్ల రూపంలో మానవుని యొక్క శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ స్పోరోజాయిట్లు అదవుతున్నాను స్పోరోజాయిట్లు మానవుని యొక్క కాలేయ కణం పైన అటాచ్ అయ్యి స్పోరోజాయిట్లు మీరోజాయిట్లుగా మారుతాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ ద్వారా వచ్చేటువంటి ఆర్బీసీ యొక్క ఉపరితలంపై ఉన్నటువంటి ఈ స్పోరోజాయిట్స్ వన్స్ దే రీచెస్ టు ద లివర్, ఇఫ్ దే రీచెస్ టు ద లివర్ సెల్స్కి రీచ్ అయిన వెంటనే, ఓకే, వన్స్ దే రీచెస్ టు ద లివర్ లేదా హెపాటోసైట్స్కి చేరిన వెంటనే ఈ హెపాటోసైట్స్ ఏం చేస్తాయంటే, హెపాటోసైట్ అనుకుంది. హెపాటోసైట్స్ యొక్క ఉపరితలం పైన కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ పేరు 49 KDA-CS యాంటీజెన్. ఇది చాలా ఇంపార్టెంట్ నన్ను మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. 49 KDA-CS యాంటీజెన్ అనేటువంటి 49 కిలోడాల్టన్స్ మాలిక్యులర్ వెయిట్ బరువు కలిగినటువంటి సర్కంస్పోరోజాయిటిక్ యాంటీజెన్ లివర్ సెల్లోకి వచ్చిన తర్వాత ఆ లివర్ సెల్లో ఆ స్పోరోజాయిట్లు మీరోజాయిట్లుగా మారుతాయి. మొత్తం ప్రయోగాలన్నీ కూడా ఇక్కడ ఆగిపోయాయి అనమాట. అంటే సో దీని మీద ఫోకస్ చేస్తుంది. వాట్ ఈస్ దిస్? ఈజ్ నథింగ్ బట్, ఒకవేళ మనం 49 KDA-CS యాంటీజెన్ కనుక జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా తొలగించగలిగితే ఆర్ ఎనీ అదర్ పర్పస్ మెకానిజం ద్వారా 49 KDA-CS యాంటీజెన్ రిమూవ్ చేస్తే అప్పుడు స్పోరోజాయిట్లు కాలేయంలోకి ప్రవేశించవు. ఎప్పుడైతే స్పోరోజాయిట్లు కాలేయంలోకి ప్రవేశించవో అవి మీరోజాయిట్లుగా మారవు. వన్స్ దే డిడెంట్ కన్వర్టెడ్ ఇంటూ మీరోజాయిట్స్, అవి మీరోజాయిట్లుగా మారలేదంటే ఆటోమేటిక్గా ఏం సంభవిస్తుంది? మలేరియా వ్యాధి లక్షణాలు ఏర్పడవు. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. స్పోరోజాయిట్లుగా ఉన్నంతకాలం ఇటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. ఎప్పుడైతే స్పోరోజాయిట్లు మీరోజాయిట్లుగా మారతాయో అప్పుడు మనకి మలేరియా వ్యాధి లక్షణాలు కనబడుతుంటాయి. ఓకే, ఇక్కడ వ్యాక్సిన్, ఏ వ్యాక్సిన్ అయినా, మలేరియాకి సంబంధించిన ఏ వ్యాక్సిన్ అయినా స్పోరోజాయిట్లను మీరోజాయిట్లుగా మారకుండా ఆపుతుంది. ఓకే, సో మిగిలిన వాటిల్లో వ్యాక్సినేషన్ మెకానిజం వేరు, మలేరియా యొక్క వ్యాక్సినేషన్ వేరు. అందుకని మలేరియాకి ఎంత టైం పట్టింది. మిగిలినవన్నీ బ్యాక్టీరియా, వైరస్ సంబంధిత వ్యాక్సిన్లు. ఇది ప్రోటోజోవా జీవికి సంబంధించిన వ్యాక్సిన్ కాబట్టి దీనికి సంబంధించిన మెకానిజం కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ యూనిక్ అనమాట. ఓకే, అండ్ వరల్డ్ సాయిల్ డే. వరల్డ్ సాయిల్ డే December 5th ప్రతి సంవత్సరం థాయిలాండ్ రాజు అనేటువంటి బుమబుల్ అదుల్యదేవ్ జన్మదినం సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ నేతృత్వంలో ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ వరల్డ్ సాయిల్ డే ఆన్ December 5th. సో ఈ వరల్డ్ సాయిల్ డే అయినటువంటి December 5th, సో ద థీమ్ ఈజ్ కేర్ ఫర్ సాయిల్. ద థీమ్ ఆఫ్ వరల్డ్ సాయిల్ డే, వరల్డ్ సాయిల్ డే. ఇటువంటి కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను, కమ్యూనిటీ పోస్టులు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో కేర్ ఫర్ సాయిల్స్ మీకు ఏపీఎస్సీ Group 2కి సంబంధించింది అయితే సాయిల్ హెల్త్ కార్డ్, సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్, సాయిల్కి సంబంధించినటువంటి ఎవ్రీ డైనమిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ హ్యాస్ ఏ గ్రేటర్ పొటెన్షియల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కేర్ ఫర్ సాయిల్స్, measure, monitor and manage. Measure, monitor and manage. Care for soils, measure, monitor and manage. And HIV. So December 1st is being celebrated as HIV Day. Okay, take the right path, my health, my right. December 1st, World AIDS Day. The theme of World AIDS Day is take the right path. Take the right path. Take the right path. My health, my right. My health, my right. Okay. So ఇది ఈ వీకెండ్ రివ్యూకి సంబంధించినటువంటి సమ్ ఆఫ్ ద టాపిక్స్. విల్ కంటిన్యూ ఇన్ అనదర్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.